హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిన్ని ఛానల్ 146. ఈరోజు నేను చిక్కుడుకాయ వేపుడును చింతపండు చారు పెడుతున్నానండి. ముందుగా ఒక అర కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను. తోలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఈలోగా చారు పెట్టుకుందాము. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. ఒక టమాటా, చింతపండు, ఉప్పు వేసి కొంచెం చేతితో బాగా పిసుక్కోవాలండి. పిసుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకుని అవి వేగాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి, చిన్న ముక్క ఉల్లిపాయ. అది కొంచెం వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగనివ్వాలి. కరివేపాకు బాగా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనం ఇందాక చింతపండు, ఉప్పు, టమాటాలు 2 పిసుక్కుని పెట్టుకున్నాం కదండి రసం, అది పోసేసుకోవాలి. రసం పోసేసుకోవాలండి. పోసేసుకుని మనకి రసానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలండి. నేను 1.5 గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకుని బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పుకొని సాల్ట్ కూడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. గల్లుప్పు వేసుకున్నాను నేను. ఉప్పు కూడా వేసేసుకుని మీకు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మీకు రసానికి సరిపడా వేసుకోండి, నీళ్ళు పోసుకోండి. బెల్లం ముక్క వేసుకుని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. బాగా ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర, మెంతులు, కొంచెం కొత్తిమీర వేసుకుని మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చాగా కొట్టుకుని దాన్ని వేసుకోవాలండి. దాన్ని కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మరగనిచ్చేసి దించేసుకోవడమేనండి చారు. అంతేనండి, చారు అయిపోయినాయి. ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరగనిచ్చి ఒక 3-4 నిమిషాలు మరగనిస్తే చాలండి. దించేసుకోవాలండి. తర్వాత చిక్కుడుకాయ ఉడికిపోయిందండి. ఓ ప్యాన్ పెట్టుకుని ఓ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, ఓ పచ్చిమిరకాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయని కొంచెం వేగనివ్వాలండి. ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉండాలి. చిక్కుడుకాయ ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. చిక్కుడుకాయలు వేసేసుకుని కొంచెంసేపు తిప్పుకోవాలి. కొంచెంసేపు బాగా తిప్పుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనిద్దామండి. కొంచెం తొందరగా వేగుతాయి మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనిచ్చుకుంటే. తర్వాత పసుపు, కొంచెం ఉప్పు 2 వేసుకుని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి చిక్కుడుకాయ.
ఆ చిక్కుడుకాయ కొంచెం వేగే లోపల ఓ 10 వెల్లుల్లిపాయలు తీసుకుని కూరకి సరిపడా కారం వేసుకోవాలండి. నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కారం వేసుకుని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా వేగాలండి. ఇలా కొంచెం వేగనిచ్చి మరి ఎక్కువగా కూడా ఎంచుకున్నా బాగోదండి. నేను ఇలాగే ఎంచుకుంటాను. ఇవ్వండి ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం దంచుకున్నాం కదా కారం వెల్లుల్లిపాయ ముద్ద అది వేసేసుకోవాలి. అదే వేసుకుని బాగా తిప్పుకోవాలండి. కూరకి పట్టేటట్టు వెల్లుల్లిపాయ కారం బాగా తిప్పుకోవాలండి. అంతేనండి. బాగా కొంచెంసేపు తిప్పుకొని కొంచెం కొత్తిమీర జింపుని తీసేసుకోవడమేనండి. కారం వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకొని కొత్తిమీర వేసుకొని తీసేసుకోవాలండి. అంతేనండి. చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి, అయిపోయింది.